విజయవాడ, గుంటూరు, పాలకొండ ఎక్కడ చూసినా సేమ్ సీన్. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో జనసందోహం కనిపించింది. ములాఖత్కు సెంట్రల్ జైలుకు పోయినా, గుంటూరు మిర్చి యార్డులో రైతులను కలిసినా, పరామర్శ కోసం పాలకొండకు పోయినా జగన్ కోసం జనం భారీగా తరలివచ్చారు. సీఎం సీఎం అంటూ హోరెత్తించారు. జగన్తో కరచాలనం కోసం ప్రజలు పరుగులు తీశారు. తమ అభిమాన నేత చేతికి పట్టుకుని ఎమోషనల్ అయ్యారు. జగన్ పర్యటనలో కనిపిస్తున్న జనాన్ని చూసి అంతా షాక్ అవుతున్నారు. చిత్తుగా ఓడిపోయినా ఎంత అభిమానం ఏంటని చర్చించుకుంటున్నారు. అదే సమయంలో జగన్ కోసం వస్తున్న జనంపై మరో చర్చ కూడా సాగుతుంది. డ్రామాలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. జగన్ ఇప్పటికీ డ్రామా మైండ్ సెట్ వదిలి రియాలిటీలోకి రావడం లేదని టాక్ వస్తుంది. సీఎం సీఎం అనే అరుపులు, సెల్ఫీలు, కాళ్ల మీద పట్టాలు అన్ని ఓల్డ్ ఫ్యాషన్ అని ఆయన ప్రత్యర్థి వర్గం సెటైర్లు వేస్తుంది. గతంలో ఓదార్పు యాత్రలు, పాదయాత్రలు కలిసొచ్చాయని, జగన్ నాటకానికి తెరలేపారని విమర్శలు వస్తున్నాయి. తనకు ప్రజల్లో ఆదరణ ఉందని నమ్మించేందుకు డ్రామా ఆర్టిస్టులతో కథలు నడిపితే సరిపోతుందా అని టీడీపీ అభిమానులు కౌంటర్లు వేస్తున్నారు. ఆర్గనైజ్డ్ సీన్లు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటే ప్రజలు నమ్మేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. జగన్ కోసం సొంత తల్లి, చెల్లి ఏడవనప్పుడు ప్రజలు ఎందుకు ఏడుస్తారని పచ్చ పార్టీ ఫ్యాన్స్ పెదవిరుస్తున్నారు. డబ్బులు ఇచ్చి జనాన్ని పోగేసి పబ్లిసిటీ చేసుకుని ఏం సాధిస్తారని అంటున్నారు. అయితే జగన్ కు వస్తున్న జనాన్ని చూసి జీర్ణించుకోలేక చిల్లర ప్రచారం చేస్తున్నారని వైసీపీ క్యాడర్ ప్రశ్నిస్తుంది. చంద్రబాబు 9 నెలల పాలనలోనే ప్రజలు విసిగిపోయారని, సూపర్ 6 హామీలు ఇచ్చిన చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్ సందీప్. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ అధినేత, ఈ మధ్యకాలంలో తరచు జనాలకు వస్తున్నాడు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున అతను ఎక్కడికి వెళ్లినా పెద్ద ఎత్తున అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, సాధారణ ప్రజలు అతని చుట్టూ చేరి సీఎం అంటూ నినాదాలు చేయడము, అతన్ని కలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఎక్కడ మొన్నటి వరకు వల్లభనేని వంశీకి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న సందర్భంగా అతను పరామర్శించడానికి ములాఖాత్కు వెళ్లిన సందర్భంలో కూడా అట్లున్నాడు. చుట్టుపక్కల విజయవాడకు సంబంధించి ఆ చుట్టుపక్కల ఉన్న జనాలు పెద్ద ఎత్తున అతను జగన్ ను చూడడానికి, జగన్ తో మాట్లాడడానికి ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. అదే సందర్భంలో దాని తర్వాత గుంటూరుకు సంబంధించి వెళ్ళాడు. గుంటూరు మిర్చి యార్డుకు మిర్చి రైతులతోని వారి యొక్క సంబంధించి అసలు గిట్టుబాటు ధర ఎలా వస్తుంది, మీకు ఏ ప్రభుత్వం నుంచి గిట్టుబాటు ధర వస్తుందా లేదా, ఆ రైతుల యొక్క కష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేశాడు. అక్కడ కూడా ఆ వైసీపీ అభిమానులతో పాటు సాధారణ ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడి అతని జగన్ తో కలిసే మాట్లాడే ప్రయత్నం చేశారు. నిన్న శ్రీకాకుళం కూడా వెళ్లారు. శ్రీకాకుళం ఒక కార్యక్రమానికి స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నాయకుడిలో 2 కుటుంబ సభ్యులను ఓదార్చడానికి, పరామర్శించడానికి వెళ్లిన సందర్భంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అభిమానులతో పాటు సాధారణ ప్రజలు జగన్ వద్దకు చేరుకున్నారు. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఓటమి తర్వాత, అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత 9 నెలల కాలం తర్వాత వైసీపీ అధినేత జగన్ జనాల్లోకి వస్తుండడం, అదే సందర్భంలో జనాల నుంచి పెద్ద ఎత్తున అతని వద్దకు రావడము, అతను ఎక్కడికి వెళ్లినా చుట్టూ జనాలు గుమిగూడడము, సెల్ఫీల కోసం ప్రయత్నం చేయడము, జగన్ తో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇదంతా వ్యవహారం చూస్తా ఉంటే జగన్ కు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా, జగన్ కు సంబంధించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా జగన్ సంబంధించి ఫాలోయింగ్ పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. మా అధినేత వైసీపీ జగన్ కు ప్రజల్లో మంచి ఆదరణ ఉండడానికి ఇదే కారణము. ఇప్పటికీ సీఎం తో ఉన్నప్పుడు ఎలా ఉందో, అధికారం పోయిన తర్వాత కూడా జగన్ కు సంబంధించి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. పైపెచ్చు ఇంకా అతనికి పెరిగింది. ఎక్కడికి వెళ్ళినా జనము జగన్ సీఎం గా ఉండాలని కోరుకుంటున్నారు, జగన్ మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు అనేది చెప్పి వైసీపీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఇది ఇప్పుడు వస్తున్నటువంటి ప్రజలు చూస్తే ప్రజల్లో జగన్ కున్న ఆదరణను
స్పష్టం చేస్తుందని చెప్పి వైసీపీ వర్గాలు చెప్తూ వస్తున్నాయి. ఇదే సందర్భంలో మరోవైపు అధికార పక్షం కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కౌంటర్ చేస్తా ఉంది. ఇప్పటికే టీడీపీకి సానుభూతి పరులు కావచ్చు, అదేవిధంగా జనసేనకు సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, సోషల్ మీడియాలో జగన్ సంబంధించిన ఆదరణ వస్తున్నటువంటి పబ్లిక్ సిటీ పైన వస్తున్న జనాల పైన కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టు పెడుతూ వాటిని వైరల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ఫేక్, కేవలం డ్రామా ఆర్టిస్టు. జగన్ గతంలో ఓదార్పు యాత్రలు చేశాడు, ఇలాంటి ఎలక్షన్ ముందు పెద్ద పెద్ద బహిరంగ సభ చేశాడు. కానీ అల్టిమేట్ గా జగన్ చేయాల్సింది చేశారు. కేవలం తన స్టంట్, తన పబ్లిక్ మార్క్ కోసం కొంతమంది డబ్బులు ఇచ్చి ఫేక్ గా కొంతమందిని జనాలను పోగు చేసి ఇట్లా హడావిడి చేయడం తప్ప అసలు జగన్ ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు అని చెప్పేసి ఇటు సోషల్ మీడియాకు సంబంధించి టీడీపీ వాళ్ళు కావచ్చు, జనసేనకు సంబంధించిన వాళ్ళు ఆ జగన్ టార్గెట్ గా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అదే సందర్భంలో ఇంకొక వాళ్ళు అక్కడ టీడీపీ నేతలు కావచ్చు, జనసేన నేతలు కావచ్చు, వాళ్ళ నుంచి వస్తున్న విమర్శలు, ఆరోపణలు ఏంటంటే సొంత కుటుంబ సభ్యులే తల్లి అదేవిధంగా సోదరి అయినటువంటి విజయమ్మ షర్మిలకు సంబంధించి వాళ్ళు ఏనాడు జగన్ పట్టించుకోలేదు, జగన్ అధికారం కోల్పోతే పట్టించుకోలేదు. ఈ ప్రజలు ఎందుకు పట్టించుకుంటారు, ప్రజలు ఎందుకు వేధిస్తారు, జగన్ కోసం ఎందుకు తాపత్రయపడతారని చెప్పేసి వాళ్ళ నుంచి ఎదురు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ మొత్తంగా కూడా ఏపీ రాజకీయాల్లో జగన్ వన్స్ బయటకు రాగానే అంటే ఎప్పుడైతే జగన్ ఓటమి తర్వాత దాదాపు 9 నెలల తర్వాత ఎప్పుడైతే జనాల్లో ఉండాలని ప్రయత్నం చేస్తున్నాడో, అంటే ఇప్పటికే క్యాడర్ కొంత ఒక తన సొంతంగా ప్రజల్లోకి వెళ్ళడం వల్ల క్యాడర్ లో కొంత ఉత్సాహం ఉంది. క్యాడర్ తిరిగి అదైపోయి మళ్ళీ జనంతో మమేకమయ్యి జనం సంబంధించి ప్రజలను అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగట్టే ప్రయత్నం చేయాలని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. జగన్ కూడా ఇప్పటికే ఇదే రకంగా ఇక్కడ నుంచి నేను నిత్యం జనాల్లో ఉంటాను, జనాల కోసం అదేవిధంగా వైసీపీ క్యాడర్ కోసం మేము పనిచేస్తానని చెప్పేసి జగన్ స్పష్టం చేశాడు. ఈ సందర్భంలోనే ఇప్పుడు ఆయన అన్న మాట ప్రకారం గత 3-4 రోజుల నుంచి వరుస పెట్టి ఏదో ఒక జిల్లాలో పర్యటనలకు ఒక సందర్భాన్ని పట్టుకొని జిల్లాలోకి వెళ్తున్నాడు. ఆ జిల్లా పర్యటన వెళ్లిన సందర్భంలో వైసీపీ శ్రేణులతో పాటు సాధారణ జనాలు కూడా జగన్ చుట్టూ గుమ్మిగూడి జగన్ కోసం సెల్ఫీల కోసం ప్రయత్నం చేస్తున్నారు. మొన్న విజయవాడ పర్యటనలో కూడా ఒక అమ్మాయి చిన్నారి కూడా జగన్ సెల్ఫీ కోసం ప్రయత్నం చేసింది. ఓ రకంగా జగన్ సెల్ఫీ కావాలంటూ ఏడ్చింది. అది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. అప్పటి నుంచి కూడా జగన్ కి సంబంధించిన ఫాలోయింగ్ ఈ స్థాయిలో ఉందని చెప్పేసి వైసీపీ వర్గం సంబంధించి వైసీపీ వర్గాలు వైసీపీ సోషల్ మీడియా చెప్పుకుంటూ వస్తుంది. అయితే దీనికి కౌంటర్ గా కూడా టీడీపీ జనసేన నుంచి అసలు అమ్మాయికి సంబంధించి అంతా ఫేక్, కేవలం పబ్లిక్ స్టంట్ గా మారింది, కేవలం వైసీపీకి సంబంధించి కొంతమంది డబ్బులు ఇచ్చి అమ్మాయితో ఇలా చేయించారని చెప్పేసి కూడా ఇప్పటికీ సోషల్ మీడియాలో ఇటు వైసీపీ అదేవిధంగా టీడీపీ జనసేన కూటమికి సంబంధించిన ఇద్దరు సోషల్ మీడియా కార్యకర్తల మధ్య వారు జరుగుతూ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్ వన్స్ బయటకు రాగానే ఒక్కో అధికార పక్షం నుంచి కూడా కొంత పెద్ద ఎత్తున కౌంటర్లు మొదలవుతున్నాయి. ఇప్పుడు వైసీపీ కూడా ప్రజల్లో ఇప్పటికే 9 నెలల్లో అధికారంలోకి వచ్చింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ప్రజలకు మాత్రం ఏం చేయలేకపోయింది. సూపర్ 6 అనే పథకాలు వచ్చింది, ఒక్క పథకం అమలు చేయకపోతుంది. ఈ పథకాలు అమలు చేయలేని సందర్భంలోనే జనాల మధ్య రావడంతో జనాలంతా కూడా జగన్ మళ్ళీ సీఎం కావాలని కోరుకుంటున్నారని చెప్పేసి కూటమికి సంబంధించి వస్తున్నటువంటి సోషల్ మీడియాలో దానికి వైసీపీ వర్గాలు వైసీపీ సోషల్ మీడియా టీం ధీటుగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉంది. సందీప్, అంటే త్వరలో జిల్లాల పర్యటన ఉంటుందని కూడా జగన్ అప్పట్లో చెప్పారు. అంటే ఇంతమంది జనం రావడానికి సూపర్ 6 హామీలు విఫలం అయ్యాని అనుకోవచ్చా, లేకపోతే జగన్ కి ఆదరణ పెరుగుతుందని అనుకోవచ్చా? అంటే ఇప్పటికీ ఉన్నటువంటి వైసీపీకి సంబంధించి ఎప్పటి నుంచో జగన్ ఇప్పుడు గతంలో చేస్తున్నటువంటి ఓదార్పు యాత్రల తర్వాత అదేవిధంగా ఎన్నికల సమయంలో చేసిన బహిరంగ సభల్లో పెద్ద ఎత్తున జనాలు వస్తారు. అంటే జనాలను మొబిలైజ్ చేయడంలో మాత్రం కొంత వైసీపీ మాత్రం సక్సెస్ అవుతూ వస్తుంది. ప్రతి సందర్భంలో ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో ప్రతిపక్షంలో అంటే ఒక ఘోర ఓటమి తర్వాత కూడా ఎప్పుడైతే జగన్ జనాలకు వచ్చాడో ఆ వచ్చినప్పుడు సందర్భంలో కూడా ఈ స్థాయిలో జనాలు రావడం పైన మాత్రం కొంత ఏపీ రాజకీయాల్లో ఒకంత చర్చ జరుగుతోంది. ఈ వస్తున్న జనాలు నిజంగానే జగన్ పై అభిమానంతో వస్తున్నారా, లేకుంటే కొంత దీని వెనుకైనా పబ్లిసిటీ స్టంట్ ఉందా అని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతా ఉంది. ఈ చర్చ సందర్భంగానే ఇటు వైసీపీ అదేవిధంగా టీడీపీ కూటమి వర్గాల మధ్య పోటాపోటీ ఇద్దరి మధ్య ఆరోపణలు, విమర్శలు, ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక జగన్ భవిష్యత్తులో క్యాడర్ కొంత అంటే ఓటమి తర్వాత క్యాడర్ బాగా నిస్తేజంలోకి వెళ్ళిపోయింది. సో ఒక్కొక్కరుగా ముఖ్య నేతలను కూడా కూటమి సర్కార్ కొంత అరెస్ట్ చేసే వివిధ కేసులు అరెస్ట్ చేస్తున్నారు. సో క్యాడర్ కొంత డైలమాలో పడే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు ఆత్మస్థైర్యం నింపడానికి ఇక నుంచి జిల్లా పర్యటనలు సందర్భం దొరికినప్పుడల్లా జిల్లాల పర్యటనలకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ క్రమంలో భాగంగానే వన్స్ ఇక జిల్లాల పర్యటన ఉంటున్నట్టుగా తెలుస్తుంది. దీనికోసం పెద్ద ఎత్తున క్యాడర్ తో పాటు సాధారణ జనాలు కూడా మొబిలైజ్ అయ్యే ప్రయత్నం వైసీపీ వర్గాలు
చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది సందీప్. థ్యాంక్ యూ రాధాకృష్ణ.